Hi Andy, అందరికి నమస్కారం. నా పేరు నవ్య. Today's video is going to be all about the stuff that I bought from Sarojini Nagar. If you're following me from a very long time, నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నట్టయితే మీ అందరికీ తెలిసి సరోజిని అంటే ఏంటి అని. కానీ మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి నేను మళ్ళీ చెప్తాను. సో మనకి హైదరాబాద్లో కోటి, దిల్షుఖ్నగర్ స్ట్రీట్ మార్కెట్స్ ఎట్లుంటాయో ఢిల్లీలో జన్పత్, సరోజిని నగర్ అని ఇట్లా స్ట్రీట్ మార్కెట్స్ ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ 200-300 స్ట్రీట్ మార్కెట్స్ లో మనకి హైదరాబాద్ లో తక్కువ అనుకుంటాం, కానీ అక్కడ 50, 100, 150, 200 రూపీస్కి బట్టలు వస్తాయి. ఇంకా సరోజిని నగర్ మండే మార్కెట్కి వెళ్తే ఆ రోజు ఇంకా 10 రూపీస్కి కూడా బట్టలు దొరుకుతాయి అనమాట. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సరోజిని నగర్. మీరు ఇంకా గూగుల్ చేస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అట్లనే నేను ప్రీవియస్ చాలా వీడియోస్ అప్లోడ్ చేసిన సరోజిని నగర్ గురించి, ఆల్ ద స్టఫ్ దట్ ఐ బాట్ ఫ్రమ్ సరోజిని అని చెప్పి. సో ఇంకా అందులో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో నేను చాలా రీసెంట్గా ట్రెక్కి వెళ్ళాను కదా, ఉత్తరాఖండ్ ట్రెక్కి. అప్పుడు వెళ్ళినప్పుడు బ్యాక్ వచ్చినాక నేను మా ఫ్రెండ్స్తో, ఎప్పుడు నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళే ముందు 2 రోజులు స్పెండ్ చేయడం కానీ, వచ్చినాక 2 రోజులు స్పెండ్ చేయడం కానీ చేస్తుంటాను అనమాట. అట్లా ఏమైనా పనులు ఉన్నావు చూసుకుంటూ ఉంటాను. అట్లా ఆ 2 డేస్లో ఒకరోజు ఖచ్చితంగా సరోజినికి ఇట్లా స్ట్రీట్ మార్కెట్స్కి ఇట్లా టైం స్పెండ్ చేస్తాను అనమాట. టైం పక్కకు పెట్టుకుంటాను. దట్ ఈస్ హౌ ఐ వెంట్ టు సరోజిని అండ్ ఐ బాట్ అ లాట్ ఆఫ్ స్టఫ్. ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ ఐ మేడ్ వన్ సరోజిని నగర్ హాల్. ఈ మధ్య ఎక్కువ కొనుక్కోవట్లేను కూడా, వెళ్ళిన 1-2 అట్లా కొనుక్కోవడం, దానికి హాల్ చేయడం ఎందుకు అన్నట్టుగా నేను చేయట్లేదు. బట్ దిస్ టైమ్ ఐ బాట్ అ లాట్ ఆఫ్ స్టఫ్ విచ్ ఐమ్ సో excited about. If you are also following me on Instagram, అందరిని ఇట్లా ఊరిస్తున్నా నేను. 100 రూపీస్కి డ్రెస్ తెచ్చుకున్నా, 200 రూపీస్, 50 రూపీస్, 80 రూపీస్కి డ్రెస్ తెచ్చుకున్నా అని చెప్పి. సో వదిలేసి ఇట్లా వాగుతూనే ఉంటా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మేక్ దిస్ వీడియో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను ఎప్పుడు సరోజిని నగర్ హాల్ చేసినా నేను దీని గురించి చెప్తుంటాను. మీరు సరోజిని నగర్లో షాపింగ్కి వెళ్తున్నారు అంటే మేక్ షూర్ యూ క్యారీ యువర్ ఓన్ బ్యాగ్. మీరు మీ ఓన్ బ్యాగ్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. కానీ తీసుకెళ్ళట్లేరు అని అంటే, తీసుకెళ్ళకపోతే ఏంటి అంటే అందరు కవర్స్ లో పెట్టిస్తారనమాట. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ యూ టు క్యారీ. అన్ని ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్కరు తీసుకుంటే అట్లా 10-15 కవర్లు అవుతాయి. ఇట్ ఈస్ నాట్, యూ కెన్ నాట్ క్యారీ దెమ్. ఇట్లా 2 చేతులు పట్టుకోలేరు. ఇంకొకటి ఇట్ ఈస్ నాట్ రియలీ గుడ్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఆల్సో. సో మీరు మీ ఓన్ బ్యాగ్ తీసుకెళ్ళకపోతే యూ కెన్ గెట్ సంథింగ్ లైక్ దిస్. ఇది మీకు 250-300 అని చెప్పి అటు ఇటు వెళ్తూ అందరూ అమ్ముతుంటారు. అండ్ సరోజిని నగర్ ఎంట్రన్స్ లోనే అమ్ముతారు. మీకు ఎక్కడ చూసినా కనిపిస్తారు మొత్తం మార్కెట్ లో కూడా. 250-300 చెప్తారు, కానీ 70-80 రూపీస్ ఇస్ ద మాక్సిమం దట్ యూ కెన్ స్పెండ్. నేను 80 రూపీస్కి తీసుకున్నా, కానీ చాలా మంది 70 రూపీస్కి కూడా తీసుకుంటారు. సో మేక్ షూర్ యూర్ నాట్ స్పెండింగ్ 250-300 రూపీస్. యూ కెన్ బార్గెయిన్ ఫర్ దిస్. దేనికి బార్గెన్ చేయొచ్చు, దేనికి బార్గెన్ చేయకూడదు అనేది కూడా చెప్తాను. సో 70 రూపీస్, 80 రూపీస్ పెడితే మీకు ఇది వస్తుంది. కొంచెం చూసి తీసుకోండి. నేను ఏదో హడావిడిలో తీసుకున్నాను. ఇక్కడ జిప్ ఆల్రెడీ ఫెయిల్ అయ్యింది. నేను అది ఇది ఏదో చేసి దాన్ని సెట్ చేసుకున్నా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ప్లీజ్ డూ నాట్ టేక్ ఎనీ ప్లాస్టిక్ కవర్స్. మేక్ షూర్ యూ క్యారీ యువర్ ఓన్ బ్యాగ్. లేదు అని అంటే ఇట్లాంటిది ఒకటి కొనుక్కొని 70-80 రూపీస్ పెట్టి, ఇదొకటి. ఇంకొకటి, మాక్సిమం క్యాష్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. కొంతమంది దగ్గర పేటిఎంలు, జీపేలు ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు. సో మేక్ షూర్ యూ క్యారీ అట్లీస్ట్ 2,000-3,000 రూపీస్. నౌ మూవింగ్ ఆన్ టు ద యాక్చువల్ స్టఫ్. నేను ఫస్ట్ చిన్న వాటి నుంచి స్టార్ట్ చేస్తాను. సో దీస్ ఆర్ ద హ్యాంగింగ్స్ దట్ ఐ బాట్. నేను జన్పత్ కూడా వెళ్ళినా, కనీసం నాకు కొంచెం కాస్ట్లీ అనిపించినాయి. అట్లనే లాస్ట్ టైం జ్యువెలరీ చాలా ఎక్కువ తీసుకున్నాను, అందుకే ఈసారి కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట. 2 పేర్స్ తీసుకున్నాను. మీకు ఒక్కొక్క స్టాండ్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. నేను వెళ్ళిన స్టోర్ లో, అంటే బయటనే ఉంటాయి రోడ్ మీదనే మార్కెట్ లో, ఒకటి 50 రూపీస్, ఒకటి 100 రూపీస్, ఒకటి 30 రూపీస్ అని ఇట్లా ఒక్కొక్క స్టాండ్ ఒక్కొక్క దానికి పెడతారు. యూ కెనాట్ బార్గెన్, యూ కెనాట్ రియలీ బార్గెన్ దీస్. కొన్ని స్టాల్స్ మీరు బార్గెన్ చేయలేరు, కొన్ని ఆల్మోస్ట్ అట్లనే ఉంటాయి. సో ఇది నేను 50 దాంట్లోంచి పిక్ చేసుకున్నాను. 2 పేర్స్ తీసుకున్నాను, 2 50 రూపీస్ దాంట్లోంచి పిక్ చేసుకున్నాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం క్రీమ్ కలర్ లో అనమాట, ఇట్లా బేజ్ కలర్ లో వస్తాయి పూసలు. అండ్ ఈ కేన్ మెటీరియల్ తో ఉంటుంది. నేను ఎట్లా స్టైల్ చేస్తున్నా అన్నది నేను పక్కకు పిక్ చేసి ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ మచ్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. అండ్ ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో కూడా నాకు తెలియదు. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నేను 50 రూపీస్ స్పెండ్ చేసిన. 50 రూపీస్ కంటే ఎక్కువనే క్వాలిటీ అయితే వచ్చింది. ఇవి ఖరాబ్ అయ్యేంత వరకు నేను యూజ్ చేసుకుంటాను, అంత ఈజీగా ఖరాబ్ అయ్యేవి కూడా కాదు. సో దీస్ ఆర్ ద ఫస్ట్ పేర్. ద సెకండ్ వన్స్ దట్ ఐ హ్యావ్ ఆర్ దీస్. ఇవి కూడా నేను 50 రూపీస్కి తెచ్చుకున్నాను. ఇవి మీకు హెవీగా కనిపించవచ్చు, బరువు ఉన్నాయేమో అని. కాదు, ఇది ఎంబ్రాయిడరీ లాగా చేసింది అనమాట. వెనకాల క్యాన్వాస్ మీద ఇవి చేశారు. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది గోల్డ్ ఇంకా బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది. ఇట్లాంటివి నా దగ్గర అసలు ఏం లేవు, అందుకే అట్లా, అంటే ఐ మీన్ తీసుకుందాము అన్నట్టుగా తీసుకున్నాను. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ పేర్ దట్ ఐ హ్యావ్. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ పూసల్లో వస్తుంది. వెనకాల క్యాన్వాస్ మీద చేసి ఉంటుంది. వెనకాల అవి కూడా ఇచ్చాడు. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్ దట్ ఐ హ్యావ్. ఐ బాట్ దిస్ ఫర్ 50 రూపీస్. ఇయర్ రింగ్స్ అయిపోయినాయి. చిన్న వాటి నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్పినా కదా. వీఆర్ డన్ విత్ ఇయర్ రింగ్స్. నౌ మూవింగ్ ఆన్ టు ద క్లోతింగ్. నేను నా ఫేవరెట్ వన్స్ తో స్టార్ట్ చేయబోతున్నాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్. దీస్ ఆర్ ద బ్లాక్ హై వేస్టెడ్ ప్యాంట్స్. మీ అందరికి తెలుసు, నేను ఇన్స్టాగ్రామ్ లో థ్రిఫ్టెడ్ ప్యాంట్స్ ఇట్లా నాగాలాండ్ ఇటు సైడ్ నార్త్ ఈస్ట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి ఎన్ని ప్యాంట్లు కొనుక్కుంటానో మీకు తెలుసు. అట్లా ఒక హాల్ కూడా చేసిన నేను ఇట్లా కొనుక్కున్న ఇన్స్టాగ్రామ్ స్టోర్స్ లో అని చెప్పి. I bought these pants from Sarojini for 100 rupees. 100
ఫ్రికింగ్ రూపీస్. ఇది మొత్తం ఏంటి అంటే నేను మీకు ఇంపార్టెంట్ విషయం, నేను నా ఎగ్జైట్మెంట్లో నేను ఏది మిస్ చేస్తానో అని చెప్పి భయంగా ఉంది. సో నేను ఎప్పుడు 28 అడిగితే 26 సైజ్ చూపించి పంపించేవాడు ఇట్లా మెజర్ చేయడానికి టేప్ ఉంటుంది వాళ్ళ దగ్గర. నేను ఈసారి ఏం చేసిన అంటే నా సైజ్ 32, నాకు 32 ఉంటేనే కావాలి అని చెప్తే 32 అంటే అట్లీస్ట్ 29 వరకు వస్తుంది అని చెప్పి నేను 32 చెప్పడం స్టార్ట్ చేశాను. ఇది 32 అని చెప్పిన కొంచెం లూజ్ అయింది, బట్ ఐమ్ గోయింగ్ టు టోటలీ మేనేజ్ ఇట్. నేను ప్యాంట్ ఎట్లుంది అనేది చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. 32 సైజ్ లో తీసుకున్నాను. ఐ గాట్ దిస్ ఫర్ 100 రూపీస్. ద మెటీరియల్ ఇస్ అమేజింగ్. అసలు వంకనే పెట్టని అవసరం లేదు. ఐ గాట్ దిస్ ఫర్ 100 రూపీస్ అంటే. సో ద మెయిన్ పార్ట్ ఇస్ నేను మీకు చెప్తాను. ఇది నాకు మొత్తం నా పాదం నుంచి కిందికి వెళ్ళింది. నేను ఖచ్చితంగా హీల్స్ తీసుకోవాలి. ఐ డోంట్ మైండ్ వేరింగ్ హీల్స్. దీస్ ప్యాంట్స్ ఆర్ ద మోస్ట్, అంటే ఇప్పుడు నేను ఇన్ని రోజుల్లో ఇన్ని థ్రిఫ్ట్ స్టోర్స్ లో ఇన్ని ప్యాంట్లు కొనుక్కున్నా కదా 800, 900, 1000 రూపీస్ పెట్టి. దిస్ హ్యాస్ టు బీ మై ఫేవరెట్. ఇది ఏ H&M, జారా లేదంటే ఏ థ్రిఫ్ట్ స్టోర్ లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటిది దొరకదు. ఇట్లా సైడ్ కి ఇట్లా ఫినిషింగ్ వచ్చింది, మనకు దొరకదు. దొరికినా కూడా 3000, 4000 ఈజీగా ఉంటుంది కొనుక్కోవాలంటే. దిస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డ్యామేజ్. కానీ నేను చూపిస్తాను దీని ఫాల్స్ ఏమున్నాయి అనేది కూడా చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఫ్రంట్ జిప్ వస్తుంది, ఇక్కడ పెట్టడానికి హుక్స్ ఉంటుంది. దిస్ ఇస్ ఇన్ ద సైజ్ 14 అనేది ఉంది, రివర్ ఐలాండ్ అని చెప్పి. ఇవన్నీ థ్రిఫ్టెడ్ పీసెస్. దీస్ ఆర్ నాట్ సంథింగ్ ఫస్ట్ హ్యాండ్ బట్టలు అయితే కాదు. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో థింకింగ్ ఇవన్నీ ఫస్ట్ హ్యాండ్ అని లేదంటే థ్రిఫ్టెడ్ అని తెలియకపోతే ఐఎమ్ సో సారీ. దీస్ ఆర్ ఆల్ థ్రిఫ్టెడ్. ఒరిజినల్ ఏవి మనకి 100 రూపీస్ కి దొరకవు. సో ఇట్లుంటుంది. ఫ్రంట్ జిప్ ఉంటుంది. ఇది 14 సైజ్ అని ఉంది, అది ఏ బ్రాండ్ మనకి తెలియదు. ఫ్రంట్ జిప్ ఉంటుంది. ఇక్కడ ఒక ఇది పెట్టుకోవడానికి ఉంటుంది. బెల్ట్ పెట్టుకోవడానికి ఇక్కడ ఏమి ఇట్లా హూప్స్ లాగా ఇవ్వలేదు అనమాట. ఇది మొత్తం నాకు పాదం కిందికి వస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఐ లవ్ ద ఫ్లేర్. అసలు ఫుల్ ఇట్లా మీకు వేసుకొని చూపిస్తాను, పక్కన వీడియోస్, ఫొటోస్ అన్ని పెడతాను, మీకు అర్థమైపోతుంది. నా మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే దీనికి పాకెట్స్ వచ్చింది అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా క్రీమ్ కలర్ తో ఇది ఇచ్చాడు అనమాట. నేను వేసుకొని చూపిస్తే మీకు ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం బ్లాక్ మీద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇది వచ్చింది ఈ ఫినిషింగ్. స్టైల్ ఇట్ విత్ బ్లాక్ కోట్. అది కూడా నేను థ్రిఫ్ట్ లోనే తీసుకున్నాను. అది 80 రూపీస్కి వచ్చింది. నేను మీకు చూపిస్తాను నెక్స్ట్. లోపల క్రాప్ టాప్ లాగా ఒక క్రీమ్ కలర్, అంటే ఈ కలర్ నేను హుడీ లాంటిది, అంటే స్లీవ్లెస్ హుడీ లాంటిది ఒకటి కొనుక్కున్నాను, క్రాప్డ్ హుడీ లాంటిది. అది వేసుకొని పైన జాకెట్ వేసుకొని కింది వేసుకుంటాను. ఇట్ ఈస్ గోయింగ్ టు అది మొత్తం నాకు 500 రూపీస్లో నేను డ్రెస్ సెట్ చేసినట్టు అయిందనమాట. నేను ఒక్క ప్యాంట్ గురించి ఎంతసేపు మాట్లాడుతున్నాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్యాంట్ దట్ ఐ హ్యావ్. ఎట్లా స్టైల్ చేసినా ఏంటి అనేది మొత్తం సైడ్ కి పెడతాను, మీకు అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్యాంట్ దట్ ఐ హ్యావ్. ఐ గాట్ దిస్ ఫర్ 100 రూపీస్. 100 రూపీస్కి తీసుకున్నా అని చెప్పినా కదా. ఇవి ఏంటి అంటే యూ కెన్ నాట్ బార్గెయిన్. అది 100 రూపీస్ అని అక్కడ రాసి పెట్టుంటే అది 100 రూపీస్ అంతే. ఆ బ్యాగ్ ఫస్ట్ చూపించిన బ్యాగ్ మీరు ఏమంటారు బార్గెయిన్ చేయొచ్చు, కానీ ఇప్పుడు నేను చూపించేది నేను ఏది బార్గెయిన్ చేయలేదు. బార్గెయిన్ చేసిన వాళ్ళు వినరు. సో 100 రూపీస్ అని రాస్తుంటే 100 రూపీస్, దట్స్ ఇట్. 100 కంటే తక్కువ ఇంకా యూ కెన్ నాట్ ఆల్సో ఎక్స్పెక్ట్. అదంతా బాగుంది. అది 100 రూపీస్కి వచ్చిందంటే నేనే ఇంకా షాక్ లో ఉన్నా. నా రోజు నా టైం బాగుంది అని అనుకుంటున్నా నేను అంతే. దిస్ ఇస్ ద సెకండ్ వన్ దట్ ఐ హ్యావ్. ఇదే నేను థ్రిఫ్ట్ స్టోర్ లో నా దగ్గర 4 జాకెట్లు ఉన్నాయి, ఇట్లాంటివి లాంగ్ కోట్స్, కొరియాలో వేసుకుంటారు కదా అమ్మాయిలు, అట్లాంటివి అనమాట. సౌత్ కొరియాలో నేను థ్రిఫ్ట్ లోనే 1200, 1300 పెట్టి కొనుక్కున్నా. ఎందుకంటే అవి ఒరిజినల్ గా కొనుక్కుంటే మనకి 3000, 4000, 5000 అట్లుంటాయి. 1200 అన్నా అది pretty reasonable because it's thrifted. అందుకే మనకి 1200, 1300 వస్తాయి. కానీ ఐ గాట్ దిస్ ఫర్ 80 freaking rupees. 80 రూపీస్ కి ఏమొస్తుంది నాకు తెలియదు. నాకు అక్కడ పోయి నేను 2 పఫ్ఫులు తింటే నాకు 80 రూపాయలు అవుతుంది బేకరీలో. ఐ గాట్ దిస్ ఫర్ 80 రూపీస్. ద క్వాలిటీ ఈజ్ అమేజింగ్. చిన్న ఫాల్ట్ ఒకటి ఉంది, డిఫెక్ట్ వచ్చింది చూపిస్తాను అని చెప్పా కదా, చిన్న డిఫెక్ట్ అనమాట. ఇది బేసిక్లీ ఇట్లా అన్ని కుప్పలాగా వేసి 100 అని చెప్పి అమ్ముతుండే అనమాట. 100 రూపీస్ కడదామనే వెళ్ళిపోయినా, కానీ మొత్తం చెక్ చేసుకునేటప్పుడు చిన్న డిఫెక్ట్ కనిపించింది. హీ వాజ్ లైక్ 80 రూపీస్కే ఇస్తాను తీసేసుకో అన్నాడు. నేను ఏం చేసిన అంటే యూ హ్యావ్ టు మేక్ షూర్ యూ చెక్ ఎవ్రీథింగ్. అది 100 కానీ 80 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ 2000 కానీ 3000 కానీ యూ హ్యావ్ టు మేక్ షూర్ ఇట్ ఈస్ ఆల్ గుడ్ బిఫోర్ టేకింగ్. సో నేను చెక్ చేసేటప్పుడు అది కనిపించింది. అది చూడగానే ఆయనకు చూపించగానే ఓకే ఫైన్ 80 రూపీస్కి తీసేసుకో అని చెప్పినాడు. కానీ 80 రూపీస్కి ఇస్తున్నా, యూ హ్యావ్ టు చెక్ ఇఫ్ యూ క్యాన్ ఏమంటారు అది మీరు సెట్ చేసుకోవచ్చా లేదా అని చెప్పి. నాకు ఇక్కడ రైట్ సైడ్ ఆమోల్ దగ్గర చిన్న ఇది ఉందా, ఇది వచ్చిందనమాట. రైట్ సైడ్ పాకెట్ ఉంది, పాకెట్ కి పైన ఇట్లా చిన్న డిఫెక్ట్ వచ్చింది. ఇది నేను ఏం చేసిన అంటే నేను కుట్టుకోగలనా లేదా, నేను టైలర్ తో సెట్ చేయించుకోగలనా లేదా అన్నది చెక్ చేసుకున్నా. సో లోపల నుంచి ఇట్లా తీసి ఇట్లా చూసాను. సో ఈజీగా కుట్టేసేయచ్చు దీనికి. లోపల నుంచి ఇక్కడ కుట్టేసేస్తే సరిపోతుంది. దిస్ ఇస్ ద ఓన్లీ డిఫెక్ట్ దట్ దిస్ హ్యాస్. అపార్ట్ ఫ్రమ్ దట్
దిస్ ఇస్ ద క్వాలిటీ, దిస్ ఇస్ ద ప్యూర్ బ్లాక్ లాంగ్ జాకెట్. ఎప్పటించో వెతుకుతున్నా థ్రిఫ్ట్ స్టోర్స్ లో ఏంటంటే ఇట్లాంటి లాంగ్ జాకెట్స్ పెట్టేటప్పుడు బ్లాక్ కలర్ పెడితే ఫట్ 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 అని వెళ్ళిపోతుంది. అన్ని జాకెట్స్ వాళ్ళు 1200 అమ్ముతే బ్లాక్ వి మాత్రం 1500 1600 అమ్ముతారు. సో ఐ నెవర్ బాట్ ఎనీ బ్లాక్ జాకెట్స్ yet. This is my recent favorite and I love how I bought this for only 80 rupees. దీనికి కాలర్ లాగా వస్తుంది, నేను మీకు వేసుకొని చూపిస్తా. I'm just trying to explain the concept of Sarojini Nagar and how much I bought this for అని చెప్పి. హ్యాండ్స్ రిస్ట్ వర్క్ వస్తాయి, ఇట్లా కాలర్ లాగా వస్తుంది. I cannot show in this very small tiny place but this is how it looks. లోపల మొత్తం ఇది ఉంటుంది. మీరు వింటర్ లో బయటకి క్రాప్ టాప్ ఒకటి వేసుకొని కింద ప్యాంట్స్ వేసుకొని ఇఫ్ పాసిబుల్, నేను ఇందాక చెప్పినా కదా అది ఎట్లా స్టైల్ చేయబోతున్నాను ప్యాంట్స్ అని చెప్పి. Black pants, cream color crop top and this jacket. I'm going to look very expensive but within 500 rupees complete dress. So this is the second one that I have and I got this for 80 rupees. The third one that I have is indaka nunchi cream color crop top అని చెప్తున్నా కదా. So this is the one that I have. This is the one that I was talking about. ఇది నేను సరోజినీలో కొనుక్కోలేదు. ఈ కలర్ మొత్తం నా స్కిన్ టోన్ ని చేంజ్ చేస్తుంది. సో ఇది నేను సరోజినీలో కొనుక్కోలేదు, ఇది నేను జన్పత్ లో కొనుక్కున్నాను. జన్పత్ కి జ్యువెలరీ కోసం అని వెళ్ళినా, కానీ జ్యువెలరీ నాకేం నచ్చలేదు, ఎక్స్పెన్సివ్ అనిపించినాయి లాస్ట్ టైం కంటే. సో I ended up buying 2 crop tops. అందులో ఇది ఒకటి అనమాట. I got this for 200 or 250 rupees. I'm going to pay this with the other two that I've just shown. A pants, a jacket లోపల ఈ క్రాప్ టాప్ వేసుకోబోతున్నాను. This is for 200 rupees but ఒక్కసారి దీని క్వాలిటీ చూడండి. there is no defect, there is nothing, there is no అసలు ఇట్లా బంక పెట్టడానికి ఏం లేదు. హై నెక్ ఉంటుంది. look at the quality. I don't know if this camera is picking up that, అంటే ఐ మీన్ నేను చూస్తున్నది కెమెరా కరెక్ట్ గా చూపిస్తుందో లేదో నాకు తెలియదు. మొత్తం నిట్టెడ్ అనమాట. ఇది ప్రాపర్ H&M Zara క్వాలిటీ. స్లీవ్లెస్ ఇట్లుంటుంది, క్రాప్డ్ ఇక్కడ వరకు వస్తుంది అనమాట. దిస్ నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్. ఇది కొంచెం దీని మీద స్మాల్ అని ఉంది. ఈ బ్రాండ్ ఏంటో కూడా మనకి తెలియదు. దీని మీద స్మాల్ అని ఉంది కానీ స్మాల్ కాదు, నాకు ఇట్లా మంచిగా ఓవర్ సైజ్డ్ అనమాట. ఐఎమ్ గోయింగ్ టు వేర్ అండ్ స్టైల్ ఇట్ విత్ ఆల్ మై high waisted pants. So this is the third one that I have and I got this for 200 rupees. Fourth one that I have is a turtleneck one. ఇది క్రాప్ టాప్ అని చెప్పలేను, అట్లా అని చెప్పి మొత్తం టాప్ అని చెప్పలేను. అటు కాకుండా మధ్యలో ఉందన్నమాట దీని లెంత్. క్రాప్ టాప్ అంటే మనకి జస్ట్ ఏమంటారు బస్ట్ కిందికి వస్తుంది కదా, అట్లా లేదు. మనకి ఫుల్ టాప్ అంటే కొంచెం వేస్ట్ నుంచి కిందికి వెళ్తుంది కదా, అట్లా కూడా లేదనమాట. అటు కాకుండా మధ్యలోకి ఉంది. ఇది టర్టిల్ నెక్ వస్తుంది. దిస్ ఇస్ అగైన్ అండ్ అదర్ వింటర్ వేర్ వన్. నార్మల్ మనం అగైన్ H&M Zaraలో చూస్తుంటాం కదా టాప్స్, ఇట్లా టర్టిల్ నెక్, రిస్ట్ హ్యాండ్స్, లేదంటే ఫుల్ హ్యాండ్స్ లాగా ఉంటాయి కదా అనమాట. ప్రాపర్ దట్ కైండ్ ఆఫ్ turtleneck top. I don't know how to explain, please excuse me. నేను ఎక్సైట్మెంట్ లో నేను ఏదేదో మాట్లాడేస్తున్నాను. సో దిస్ ఇస్ ద ఫోర్త్ వన్ దట్ ఐ హ్యావ్. ఇది 80 రూపీస్ కి తీసుకున్నాను. 80 or 50 నాకు గుర్తులేదు, బట్ 80 కంటే ఎక్కువ కాదు. కానీ నేను 50కి తీసుకున్నాను, 80కి తీసుకున్నా గుర్తులేదు, అందుకే 80 రూపీస్ అని చెప్తున్నాను. ఇది ప్రాపర్ బ్లాక్ కలర్ వన్. ఇది నా సైజ్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో నేను సరోజినీలో చూపిస్తున్నా కదా. నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, ఐ ఆల్వేస్ మేక్ షూర్ ఐ వాష్ ఎవ్రీథింగ్ బిఫోర్ ఐ వేర్. కానీ ఇది వాష్ చేయకుండానే వేసేసుకున్నాను. ఢిల్లీలో నిఖిల్ ఇంకా రమాకాంత్తో బయటకు వెళ్ళేటప్పుడు ఇది ఇంకా కింద ప్యాంట్స్ వేసుకొని వెళ్ళినా అనమాట. బట్ ఇఫ్ యూ ఆర్ బయింగ్ సంథింగ్ ఫ్రమ్ సరోజిని, మేక్ షూర్ యూ వాష్ ఎవ్రీథింగ్ బిఫోర్ వేరింగ్. సో ఇందులోంచి మంచి పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. ఆ రోజు పర్ఫ్యూమ్ కొట్టుకొని వెళ్ళినా, ఇంకే ఉతకలేదు, అన్ని కలిపి ఒకటేసారి వీడియో చేసినాక వేసేద్దాము అని చెప్పి. సో దిస్ ఇస్ ద ఫోర్త్ వన్ దట్ ఐ హ్యావ్. ఇది సైజులు చూసుకోండి తీసుకునేటప్పుడు. ఐ డోంట్ రియలీ కేర్ అబౌట్ ద సైజెస్ బిఫోర్ బయింగ్. ఇందులో ఇక్కడ ఏం రాసినా సరే మీరు మీకు వస్తుందా లేదా అనేది చూసుకోండి. ఈ బ్రాండ్ ఏ కంట్రీది ఏంటి అనేది మనకు తెలియదు. సో వస్తుందో లేదో మనకు తెలియదు. దీని మీద డిపెండ్ అవ్వకండి. మేక్ షూర్ యూ చెక్. లైక్ మీరు అక్కడికక్కడ వేసుకొని చూసినా ఎవరేమనరు. సో చూసుకోండి, ఇట్లా పెట్టుకొని చూసుకున్నా మీకు అర్థమైపోవాలి. ఇది నాకు సరిపోయింది. I mean, this is literally in my proper size. So this is the fourth one that I have and I got this for 80 rupees. The next one that I have is again another 50 rupees pick. I got this for 50 rupees and నేను ఇంకొక విషయం చూపిస్తాను మీకు. ఇందాక నుంచి ఇది H&M లో ఇలాంటివి చూసినా, Zaraలో ఇట్లాంటివి చూసినా అని చెప్పి మాట్లాడుతున్నా కదా. This is, ladies and gentlemen, this is actually from the brand called H&M. ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఇది H&M ది, ఆబ్వియస్లీ థ్రిఫ్టెడ్, ఇది ఒరిజినల్ ది కాదు. బట్ దీస్ does not have any fault or defects ఉన్నాయి. నేను మీకు ముందే చూపిస్తున్నా. ఇది ఇట్లా డిఫెక్ట్ ఉంది, అందుకే నాకు ఇంత వచ్చింది అని చెప్పి. I got this for 50 rupees, only 50 rupees. నేవీ బ్లూ కలర్. ఇది నాకు ఓవర్ సైజ్ ఉంటుంది. దీని మీద స్మాల్ అని ఉంది, కానీ ఇది యాక్చువల్ స్మాల్ కాదు. అంటే నేను చెప్పినా కదా, లైక్ దాని మీద డిపెండ్ అవ్వకండి. మీకు ఎట్లా వస్తుంది అనేది చూసి తీసుకోండి. నాకు స్మాల్ అయినా తీసుకునేదాన్ని, నాకు పెద్దగా అయినా తీసుకునేదాన్ని. ఇది నాకు కొంచెం పెద్దగా అయింది. దిస్ ఇస్ లైక్ ఐ లైక్ వేరింగ్ ఆల్ ద హుడీస్ ఆర్ ఇట్లా టీ షర్ట్స్ లాంటివి నాకు ఓవర్ సైజ్ వేసుకోవడం అంటే ఇష్టము. సో ఐ డెంట్ మైండ్, కొంచెం చిన్న అయినా తీసుకునేదాన్ని. ఇది నేవీ బ్లూ కలర్. ముందు ఇట్లా జిప్ వస్తుంది అనమాట. ఐ లవ్ 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 హౌ దే
అంటే ఇది ఎట్లా కనిపిస్తుంది అనేది నాకు చాలా నచ్చింది. ఐ లవ్ దిస్ ప్యాటర్న్. I don't know if I'm explaining it properly or not. ఇట్లా టర్టిల్ నెక్ లాగా వస్తుంది, పైన జిప్ ఉంటుంది, హ్యాండ్స్ వచ్చేసి రిస్ట్ వర్క్ వస్తాయి, మొత్తం నేవీ బ్లూ కలర్. ఇది కూడా అటు క్రాప్ టాప్ అని చెప్పలేను, ఇటు మొత్తం టాప్ అని చెప్పలేను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ప్రతి ఒక్కదానికి పిక్చర్, వీడియో అన్ని ఇంక్లూడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద 5th one that I have and I got this for 50 rupees. నేను అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను. మరి అన్ని అంటే హై వేస్ట్ ప్యాంట్లు ముందే చూపించొద్దు అని చెప్పి మిక్స్ చేసి చూపిస్తున్నాను. ద నెక్స్ట్ హై వేస్ట్ ప్యాంట్ that I have is this blue color one. ఇది ఇంక్ బ్లూ అంటారు అనుకుంటా. దీనికి ఏమంటారు, సైడ్ కి ఇట్లా వేస్ట్ దగ్గర ఈ ఎలాస్టిక్ వచ్చింది. నాకు సరిపోకపోయినా, టైట్ అయిపోయినా కూడా తీసుకునేదాన్ని, కానీ నాకేం టైట్ కాలేదు. ఒక 1 inch లూజ్ అయింది, కానీ ఐఎమ్ గోయింగ్ టు టోటలీ మేనేజ్ ఇట్. ఇట్లాంటివి దొరకడమే చాలా కష్టం. అగైన్ ఐ బాట్ దిస్ ఫర్ 100 rupees. ఇది ఒక్కొక్క హైవేస్ ప్యాంట్ ఒక్కొక్క స్టాల్ లో తీసుకున్నాను అనమాట. అన్ని రోడ్ మీద ఉండేవే, అన్ని ఒకటే దగ్గర తీసుకోలేదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇది కూడా 32 సైజ్ చూసి ఇవ్వమని చెప్పా. 32 ఉంటేనే నాకు చూపించివ్వండి అని చెప్పా. ఇది 32 ఉంది, కానీ ఇది ఏమంటారు 32 అంటే వాళ్ళు చూపించేది ఒక 1 inch 2 inches ఎక్కువ చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి. నాకు 30 వచ్చిన ప్రాబ్లం లేదు అన్నట్టుగా తీసుకున్నా. కొంచెం ఒక 1 inch లూజ్ అయింది, బట్ ఐఎమ్ గోయింగ్ టు టోటలీ మేనేజ్ ఇట్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దీనికి సైడ్ లో ఇట్లా హుక్, ఇదేమంటారు, దీనికి జిప్ లాంటివి ఏం లేవు. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మీకు ఏం కనిపించదు. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నేను వేసుకొని చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది నేను ఏం చెప్తున్నాను అని చెప్పి. బటన్ వస్తుంది, వేస్ట్ ఇట్లా ఉంటుంది. వేస్ట్ కి బెల్ట్ పెట్టుకోవడానికి ఏం ఉండదు. దీని హిప్ మెజర్మెంట్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఐ డి నాట్ రియలైజ్ ఇట్. తీసుకునేటప్పుడు నేను అంత రియలైజ్ అవ్వలేదు, ప్రాపర్ గా సరిపోతుంది అనుకున్నా. బట్ స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ ఆన్ మీ. వేసుకొని చూసిన ఇంటికి రాగానే ఇట్ వాస్ లుకింగ్ గుడ్ ఆన్ మీ. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దీనికి కొంచెం ఫ్లేర్ తక్కువ ఉంటుంది. దిస్ ఇస్ నాట్ లైక్ ద ఫస్ట్ వన్. అంటే నేను ఫస్ట్ చూపించిన కదా అట్లా ఉండదు, కానీ totally fine. I got this for 100 rupees and I'm going to use this forever. అది ఖరాబ్ అయ్యి నేను ఇంకొకరి థ్రిఫ్ట్ స్టోర్ లో, నా థ్రిఫ్ట్ స్టోర్ లో ఇంకొకరికి అమ్మేంత వరకు నేను ఇది వాడతాను. సో దిస్ ఇస్ ద 6th one that I have. This is in the color blue and I got this for 100 rupees. The next one that I have is another turtleneck knitted top. This is how it looks recently. I am obsessed with this color. ఇదే సరోజినీ నగర్ లోనే ఇంకొక టాప్ కూడా తీసుకున్నా. అంటే ఐ మీన్ ఢిల్లీలో తీసుకున్న ఇంకొక టాప్ కూడా ఉంది, క్రాప్ టాప్. అది లాస్ట్ చూపిస్తాను. అది కూడా ఇదే కలర్ లో. ఇది సేమ్, ఇది టర్టిల్ నెక్ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. నేను మడత పెట్టి చూపిస్తున్నాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం నిట్టెడ్. మీకు చూస్తేనే అర్థమైపోవచ్చు ఇది ఏంటి అని చెప్పి. దిస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిఫెక్ట్. ఐ గాట్ దిస్ ఫర్ 80 rupees. ఒక్కొక్క షాప్ లో తీసుకున్నా. ఒకటే స్టాల్ నుంచి 2-3 అట్లా తీసుకుని నేను ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట. దీని హ్యాండ్స్ ఓవర్ సైజ్. ఇది మొత్తం బేసిక్లీ ఓవర్ సైజ్డ్. చిన్నది లేదు, చిన్నది ఉన్నా తీసుకునేదాన్ని, ఓవర్ సైజ్డ్ ఉన్నా తీసుకునేదాన్ని. ఓవర్ సైజ్డ్ ఉంది తీసుకున్నాను. ఐ లైక్ ఇట్ ఈదర్ వేస్, ఎందుకంటే 80 rupees వచ్చింది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు చెప్పినా కదా, నేను ఇది మళ్ళీ థ్రిఫ్ట్ స్టోర్ లో నాకు బోర్ కొట్టి నా కజిన్ కి ఇవ్వడమో, లేదంటే నేను నా థ్రిఫ్ట్ స్టోర్ లో పెట్టుకొని అమ్ముకునే అంత వరకు నేను ఇది వేసుకుంటాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం నిట్టెడ్, హ్యాండ్స్ రిస్ట్ వర్క్ వస్తుంది, ఓవర్ సైజ్డ్. లోపల ఉన్న సైజ్ ని పట్టించుకోకండి. దీని టర్టిల్ నెక్ అన్నిట్లా కాకుండా కొంచెం ఎక్కువ వస్తుంది. మీరు మడత పెట్టి వేసుకుంటారు. ప్రతి ఒక్కదానికి ఫోటో ఇంకా వీడియో ఇంక్లూడ్ చేస్తాను. సో దిస్ ఇస్ ద 7th one that I have and I got this for 80 rupees. The next ones that I have are these 2 high waist pants. ఒకటి బ్లూ కలర్, ఒక నేవీ బ్లూ, ఇంకొకటి పింక్ కలర్ అనమాట. ఐఎమ్ నాట్ రియలీ సాటిస్ఫైడ్ విత్ ద ఫిట్టింగ్స్. ఒక్కొక్కటి 100 rupees పడింది. అదే ఏమంటారు 100 rupees 80 rupees కి క్రేజీ ఫిట్టింగ్ ఉన్న ప్యాంట్స్, జాకెట్స్ వచ్చాయి. ఇట్లా 100 rupees పెట్టినా కూడా కొన్నిసార్లు ఫిట్టింగ్స్ సరిపోవు అనమాట. యట్ ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్ బికాస్ నేను స్పెండ్ చేసిన దానికంటే ఎక్కువ క్వాలిటీ నాకు వేరే వాటిలో వచ్చినాయి. కాబట్టి ఇట్లాంటివి ఏం చేస్తాం, ఇట్లా ఫిట్టింగ్స్ సరిపోనివి ఏం చేస్తా అంటే నేను నైట్ డ్రెస్ లాగా వేసుకుంటుంటాను, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటూ ఉంటాను అనమాట. బట్ స్టిల్ నేను వేసుకొని స్టైల్ చేసి చూపిస్తాను. ఇవేం లేదు, ఇట్లా ఎలాస్టిక్ వచ్చింది అండ్ కింద వరకు ఇట్లా ఉంటుంది. This is how it looks. I think I like the blue one. కొంచెం పింక్ దాని మీద కంపేర్ చేస్తే బ్లూ వన్ కరెక్ట్ ఉంది అనుకుంటా. మీరు చెప్పండి కామెంట్స్ లో ఫిట్టింగ్ ఎట్లుంది అని చెప్పి. ఇఫ్ ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ వేరింగ్ దీస్ అవుట్ సైడ్, నేను ఇవి ఇంట్లోనే నైట్ డ్రెస్ లాగా వేసుకుంటాను. సో హౌఎవర్ మై 100 rupees 200 rupees is not going into waste. So these are the 2 high waist pants that I got. ఫిట్టింగ్స్ అంతా సరిగ్గా లేవు, బట్ ఐ గాట్ దెమ్. ఇంటికి వచ్చినాక అర్థమైంది ఫిట్టింగ్స్ సరిగ్గా లేవు అని చెప్పి. పొడవు బాగుంది, వేస్ట్ కూడా బాగుంది, కానీ ఈ హిప్ దగ్గర నాకు నచ్చలేదు ఫిట్టింగ్. సో దీస్ ఆర్ ద 7th and 8th ones that I have and I got these for 100 rupees each. The next one that I have is another knitted top. This is how it looks. మొత్తం స్ట్రైప్స్ ఉంటాయి, హారిజాంటల్ స్ట్రైప్స్. ఇట్లా పోలో నెక్ టైప్స్ లో వస్తుంది అనమాట, బ్లాక్ కలర్ తో. ఇది మొత్తం నిట్టెడ్, మీకు చూస్తే అర్థమైపోతుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ లో ఆల్టర్నేటివ్ గా వస్తుంది స్ట్రైప్స్. ఒకటి వైట్, ఒక బ్లాక్, ఒకటి వైట్, ఒకటి బ్లాక్ లాగా. హ్యాండ్స్ వచ్చేసి మనకి రిస్ట్ వర్క్ వస్తుంది. నేను ఒకటి
అన్న వేసుకొని చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది నాకు క్రాప్ టాప్, అటు క్రాప్ టాప్ కాకుండా ఇటు ప్రాపర్ టాప్ కాకుండా లెంత్ ఉందన్నమాట. సో ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ అ క్రాప్ టాప్ నేను కట్ చేస్తే సరిపోతుంది. కానీ ఇది నిట్టెడ్ కాబట్టి ఐఎమ్ నాట్ షూర్ కట్ చేస్తే మొత్తం దారాలు ఊడిపోతాయి అనుకుంటా. సో ఐ డోంట్ మైండ్ వేరింగ్ ఇట్ లైక్ దిస్. నేను ఆల్రెడీ అంటే ఇంటికి వచ్చినాక వేసుకొని చూసిన. అండ్ టోటలీ ఇది కూడా నేను హై వేస్ట్ ప్యాంట్ తో వేసుకోవచ్చు. అంటే లైక్ ఇట్లా పైన కొంచెం ఫ్రంట్ మాత్రమే లోపల కానీ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. హై వేస్ట్ జీన్స్ ల మీదకి వేసుకున్నా చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ ఐ లాస్ట్ ద కౌంట్ ఆల్రెడీ. సో దిస్ ఇస్ ద 9th one that I have and I got this for 80 rupees. This that I have are from 50 rupees stalls. I don't know how to feel about this because ఇప్పటి వరకు నన్ను మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నట్టయితే మీకు తెలుసు ఇట్లా కొంచెం కలర్ కాంబినేషన్స్ కి దూరంగా ఉంటానని చెప్పి. I don't know how I picked it up but I did. కొంచెం వేసుకుంటే బానే ఉంది అనిపించింది కూడా. పక్కకు పిక్చర్స్ ఫోటోస్ ఇంక్లూడ్ చేస్తారు కదా, ప్లీజ్ చెప్పండి ఎట్లుంది, ఎట్లా కనిపిస్తుంది అని చెప్పి. ఇది ప్రాపర్ టాప్ అన్నమాట. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. మొత్తం కొంచెం ఈ బేజ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో వస్తుంది. ఇది కూడా పోలో నెక్ లాగా వస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ గ్రీన్ కలర్. దాంతో సైజ్ నాకు ప్రాపర్ గా వచ్చింది అనుకుంటా. కొంచెం ఓవర్ సైజ్ అయింది బట్ ఐ కెన్ టోటలీ మేనేజ్ ఇట్. ఆబ్వియస్లీ నేను అన్ని ఇట్లాంటివన్నీ ఓవర్ సైజ్ లో వేసుకుంటా కాబట్టి మేనేజ్ చేయడానికి కూడా ఏముండదు. ఇట్స్ మై కంఫర్ట్ లెవెల్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. కింద పైన పోలో నెక్, కింద ఈ ఫినిషింగ్ మొత్తం గ్రీన్ కలర్ తో ఇస్తాడనమాట. ఇఫ్ ఐ వాంట్ మేక్ ఇట్ అ క్రాప్ టాప్ ఐ కెన్ టోటలీ మేక్ ఇట్. తీస్తే దారాలు కూడా వెళ్ళవనుకుంటాను. సో హ్యాండ్స్ వచ్చేసి రిస్ట్ వర్క్ వస్తుంది. సో రిస్ట్ ది కూడా కాంబినేషన్ గ్రీన్ లో ఇట్లా ఇస్తాడనమాట. పోలో నెక్ ఇంకా ఇక్కడ ఎట్లుందో ఇది కూడా అట్లా ఇచ్చాడనమాట. సో ఐ గాట్ దిస్ ఫర్ 50 rupees. అండ్ అదర్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ another నేవీ బ్లూ వన్. ఇందులో చాక్లెట్ బ్రౌన్స్, నేవీ బ్లూస్ కొంచెం ఎక్కువ కనిపిస్తాయి, క్రీమ్ కలర్స్ కూడా. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. వెరీ ప్లెయిన్. దిస్ నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్. ఇది కొంచెం ఏమంటారు టర్టిల్ నెక్ లాగా అనిపిస్తుంది. వెరీ లైట్ టర్టిల్ నెక్. హ్యాండ్స్ వచ్చేసి రిస్ట్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్ ఫినిషింగ్ ఇట్లుంటుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దీని పైకి కూడా అనుకోని అవసరం లేదు, కిందికి అంటే ఇక్కడ వరకు ఇట్లా పైకి అనుకోకుండా కింద వరకు పెట్టి ఇట్లా లైక్ వెయిట్ నేను చూపిస్తాను నేను ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి ఇట్లనే ఉంచుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఐ గాట్ దిస్ ఫర్ 50 rupees. మొత్తం ప్లెయిన్ ఉంటుంది. నేవీ బ్లూ, కొంచెం లైట్ టర్టిల్ నెక్, హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంటుంది. దీని ఎండింగ్ అంటే దీని ఫినిషింగ్ ఇట్లా ఉంటుంది. దీనికి కూడా కింద టాప్ ఎండ్ లో ఫినిషింగ్ ఇట్లా ఉంటుంది అనమాట. క్రీమ్ కలర్ తో ఎండ్ చేశాడు. సో దిస్ ఇస్ ద 10th or 11th one that I have and I got this for 50 rupees. ఇందాక చెప్పిన కదా చాక్లెట్ బ్రౌన్ ఇంకొకటి ఉంది అని చెప్పి. నేను సరోజినీలో తీసుకోలేదు, జన్పత్ లో ఆ క్రీమ్ కలర్ క్రాప్ టాప్ తో పాటు తీసుకున్నాను. ఐ గాట్ దిస్ ఫర్ 1500 కాదు 150 or 200 rupees అనుకుంటా. అది కూడా 200 rupees వచ్చింది. ఇది కూడా 150-200. జన్పత్ లో కొంచెం ఎక్కువనే ఉంటాయి. దట్ ఈస్ మోస్ట్లీ అబౌట్ జ్యువెలరీ. కానీ జ్యువెలరీ కూడా కాస్ట్లీనే అనిపిస్తుంది. కాస్ట్లీ అంటే ఆన్లైన్ కంటే తక్కువే, బయట దొరికే వాటికంటే తక్కువే. బట్ స్టిల్ నేను రీసెంట్ గా 5,000-6,000 rupees అంటే లాస్ట్ 6 months బ్యాక్ ఒకసారి తెచ్చుకున్నా. 6 months కూడా కావట్లేదు, 3 months 4 months అవుతుంది. అప్పుడు చాలా 5,000-6,000 rupees జ్యువెలరీ కొనుక్కున్నా. అందుకే నేను ఇంకా ఒక మైండ్ సెట్ తో వెళ్ళినా నేనేం కొనుక్కోను అని చెప్పి. అందుకు నాకు అట్లా అనిపించిందేమో. బట్ ఐ ఎండెడ్ అప్ not buying any jewelry from Janpath. I ended up only buying these two tops. అది 200-250 rupees kochindi and I got this for 150 or 200 rupees. It's a normal basic crop top, oversized one. షోల్డర్ కూడా కింది వరకు వస్తుంటది అనమాట. ఇది నాకు ఒకటి H&M లో నేను కొనుక్కున్నది ఒకటి యాష్ కలర్ లో ఉంది, అట్లనే కనిపించింది. సో ఐ రియలీ లైక్ దిస్ కలర్. సరే తీసేసుకుందాము, పోయేదేముంది అన్నట్టుగా కొనుక్కున్నాను. ఐ గాట్ దిస్ ఫర్ 150 or 200 rupees. 100 సార్లు చెప్పిన ఇప్పటికీ అన్నమాట. ఇది ఓవర్ సైజ్డ్ అనమాట. దిస్ నథింగ్ మస్ట్ టు ఎక్స్ప్లెయిన్. పోలో నెక్ లాగా వస్తుంది. ఓవర్ సైజ్డ్ షోల్డర్ కింద ఇక్కడ వరకు వస్తుంది, షోల్డర్ ఇక్కడ వరకు వస్తుంది. అక్కడి నుంచి ఈ హ్యాండ్స్ వస్తాయి అనమాట. సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్ దట్ ఐ హ్యావ్ అండ్ ఐ గాట్ దిస్ ఫర్ 200 rupees. ఐ ఫైనలీ ఫినిష్డ్ రికార్డింగ్ దిస్ వీడియో. బట్టలు ఉతికితే ఇంకా నేను హాల్ చేయడం మర్చిపోతాను అని చెప్పి బట్టలు ఉతకకుండా పక్కకు అట్లనే పెట్టిన. అప్పుడైనా కూర్చొని హాల్ తొందరగా చేస్తాను అని చెప్పి. జస్ట్ బీన్ అ వీక్ సిన్స్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఉత్తరాఖండ్, ఢిల్లీ. I finally finished recording this video. I can now watch them and wear them outside. So I hope you all enjoyed watching this video. Enjoy చేయడమే కాకుండా ఖచ్చితంగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. It is very environmental free. అంటే I don't know if I'm conveying it correctly or not. I am totally in for thrifted clothes. If you're someone who is completely into brands or who is someone who does not wear thrifted clothes, this video is not for you. I'm so sorry. But మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే నాకు నా సగం ఉన్న ప్యాంట్లు, సగం జాకెట్లు ఇవన్నీ థ్రిఫ్టెడ్ స్టోర్ లోంచే ఉంటాయి. సో ఐఎమ్ సమ్మన్ హూ ఎంకరేజెస్ థ్రిఫ్టింగ్. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. వదిలితే మాగుతానే ఉంటాను. హెల్ప్ అయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye.